రామయ్య వీరుడు, శూరుడు. ప్రాణంగా ప్రేమించిన భార్య కోసం ఏకంగా 7 లోకాలను అల్లకల్లోలం చేసిన రావణుణ్ణి సైతం ఓడించాడు. రాముడు రావణాసుని ఓడించడానికి కారణం సీతమ్మ. రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లిన తర్వాత రామయ్య ఎంత బాధపడ్డాడో, సీత కోసం ఎన్నిసార్లు కన్నీరు పెట్టుకున్నాడో అంతకంటే ఎక్కువే బాధపడింది సీతమ్మ. రామయ్య తన తమ్ముడు వానర సైన్యంతో కలిసి ఓ నాయకుడిగానే ముందుకు సాగాడు. కానీ సీతమ్మ పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఇంటి గడప కూడా దాటని సీతమ్మ ఎక్కడో లంకలో చుట్టూ రాక్షసులు, దుర్మార్గుడైన రావణుడు, ఎన్నడూ కలలో కూడా చూడని ప్రదేశంలో రాముణ్ణే తలుచుకుంటూ రోజులు గడిపిందా మహాసాధ్వి. అలాంటి సీతమ్మ నుంచి ఈ తరం అమ్మాయిలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రాముడంటే సూర్యవంశ భవిష్యత్ చక్రవర్తి. అలాంటి చక్రవర్తిని పెళ్లాడితే మహారాణిల సకల సౌభాగ్యాలతో తులతూగవచ్చు. సాధారణంగా ఎవరైనా ఇదే అనుకుంటారు. సీతమ్మ కూడా వివాహం తర్వాత భర్తతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కలలు కన్నది. కానీ కైకేయి దుష్టపు కోరిక కారణంగా శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసానికి వెళ్లాల్సి వస్తే, అయ్యో నా కలలన్నీ నాశనమయ్యాయే, ఇప్పుడు నాకు రాజభోగాలందవే అని భయపడలేదు, బాధపడలేదు. భర్తతో పాటు తాను అడవులకు బయలుదేరింది. ఆ సమయంలో సీత అయోధ్యలోని రాజభవనంలో నివసించడానికి సౌకర్యవంతమైన జీవితాన్ని ఎంచుకోవచ్చు. కానీ కష్టాల్లో ఉన్న భర్తతో కలిసి ఉంది. జీవితంలో ఎన్నడూ కష్టమంటే తెలియకుండా పెరిగిన సుకుమారి కారడవుల్లో జీవించడానికి ధైర్యంగా సిద్ధమైంది. అందుకే ఎంతటి కష్టంలో ఉన్నా ధైర్యంగా ముందడుగు వేసే తత్వాన్ని నేటి అమ్మాయిలు సీతమ్మ నుంచి నేర్చుకోవాలి. 20 చేతులు 10 తలలతో జుగుప్సాకరంగా ఉండే ఆ రూపం ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపిస్తే భయంతో పై ప్రాణాలు పైనే పోతాయి. ఎవరైనా సరే భయంతో వణికిపోతారు. తనను ఏమీ చెయ్యొద్దంటూ వేడుకుంటారు. కానీ సీతమ్మ అలా చేయలేదు. తనను అపహరించడంతోనే రావణుడి పతనం ప్రారంభమైందని హెచ్చరించింది. ఎంత భయంకర స్వరూపం ఉన్నా భయపడకుండా కష్ట సమయంలో ధైర్యంగా నిలబడింది. ఆ సీతమ్మలానే ఎంత కష్టంలో ఉన్నా ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. రావణ లంకలో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సీతమ్మ ఏమాత్రం నమ్మకాన్ని కోల్పోలేదు. తాను ఖచ్చితంగా రావణుడి చెర నుంచి బయటపడతానని నమ్మింది. రావణ యుద్ధం తర్వాత అయోధ్య తిరిగి వచ్చిన సీతమ్మను కొన్నాళ్ల తర్వాత రాజ్యంలోని ఎవరో ఓ వ్యక్తి ఏదో మాట్లాడాడని మళ్లీ అడవులకు పంపించాడు రాముడు. నిండు చూలాలు ఒంటరిగా అడవిలో వదిలిపెట్టినా ధైర్యంగా నిలబడింది. వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొంది అక్కడే లవకుశులకు జన్మనిచ్చి ఒంటరిగానే వారిని పెంచింది. అందుకే ఆమె లాంటి గొప్ప ధైర్యవంతురాలు, ఒంటరితనాన్ని ఎదిరించి నిలిచిన ధీరవనిత మన పురాణాల్లో మరొకరు ఉండరు. సీతమ్మలోని ఈ గుణాన్నే ప్రతి అమ్మాయి అలవర్చుకోవాలి. అగ్ని పరీక్షలో నెగ్గి అయోధ్యకు తిరిగి రావడానికి అవకాశం వచ్చిన తర్వాత కూడా సీతమ్మ తిరిగి రాముని దరిచేరలేదు. లవకుశులను తండ్రికి అప్పగించి అందరినీ వదిలి భూమాతలో కలిసిపోయింది. తన పవిత్రతను విశ్వానికి చాటి చెప్పడంతో పాటు తన వ్యక్తిత్వానికి, పవిత్రతకు భంగం కలిగే సమయంలో ఎంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉండాలని వివరించింది. ఈ కాలపు అమ్మాయిలు సీతమ్మ నుంచి ఈ ఆత్మస్థైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని స్వీకరించాలి. సీతమ్మ నుంచి నేటి తరం అమ్మాయిలు స్వీకరించాల్సిన ఇలాంటి గుణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాంటి లక్షణాలు మీరు కూడా కామెంట్లలో పంచుకోండి.